Hi boys and girls, welcome to my YouTube channel. Intermediate Maths 1B చూస్తున్నాము straight lines. Straight lines లో one of the expected question in exams. Maths 1B లో expected question straight lines లో if q h comma k is foot of the perpendicular from point x1 y1 on the line ax plus by plus c is equal to 0, then prove that h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 by1 plus c by a square plus b square. ఇదండి మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్. ఇది థీరం లాంటిది. వీ నీడ్ టు డిరైవ్ దిస్ ఫైనల్ థింగ్. మనం ఏమైనా ప్రూవ్ చేయాలి అని అంటే క్యూ హెచ్ కామా కే ఈజ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ పి x1 y1. పి x1 y1 అనేది ఒక పాయింట్, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అనేది స్ట్రైట్ లైన్. ఈ పాయింట్ నుంచి కనుక మనము ఒక ప్రొజెక్షన్ ఇట్లా ఈ లైన్ తీసుకుంటే క్యూ హెచ్ కామా కే అనేది ఒక పాయింట్ దగ్గర కట్ అవుతుంది. మనము ఆ పాయింట్నే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ పి x1 y1 అని అంటాము. లెట్ us see గివెన్ లైన్ ఈక్వేషన్ని లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ బి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచే మనం రాసుకోవాలి, క్వశ్చన్ నుంచే మనం డిరైవ్ చేస్తున్నాం కాబట్టి. లెట్ క్యూ హెచ్ కామా కే బి ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ పి x1 y1 ఆన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. పి x1 y1 నుంచి మనము ఒక ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ క్యూ హెచ్ కామా కే అని మనం ఇలా డయాగ్రామ్ వేసుకోవాలి. నీట్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. స్లోప్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ మనకి తెలుసు. స్లోప్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ మైనస్ ఏ బై బి. ఇక్కడ ఫార్ములా రాశాను. స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. ఇప్పుడు ఈ రెండు లైన్లు మీరు చూడండి. ఈ లైన్ పర్పెండిక్యులర్గా ఉంది. బేసిక్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఒక లైన్కి ఇంకో లైన్ పర్పెండిక్యులర్గా ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ -1. ఆ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మనం దీన్ని డిరైవ్ చేయబోతున్నాము. స్లోప్ ఆఫ్ పిక్యూ పి x1 y1 క్యూ హెచ్ కామా కే అనే రెండు పాయింట్స్ ఇస్తే స్లోప్ ఫార్ములా ఏంటండి? ద స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ x1 y1 x2 y2 ఈజ్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. we are applying the same thing here. p x1 y1 q h comma k. y2 అంటే ఇక్కడ k మైనస్ y1 బై h మైనస్ x1. ఈ ఫార్ములాలో ఈ రెండు పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్లోప్ ఆఫ్ pq వచ్చింది. ఇందాక చెప్పినట్టు pq లైన్ స్లోప్ మల్టిప్లైడ్ బై ax ప్లస్ by ప్లస్ c స్లోప్ రెండు ఏమవుతాయి? -1 అవుతాయి. స్లోప్ ఆఫ్ పిక్యూ ఇంటూ స్లోప్ ఆఫ్ 1 అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ -1. ఇవి రెండు సబ్స్టిట్యూట్ చేద్దాము. స్లోప్ ఆఫ్ పిక్యూ ఈజ్ కే మైనస్ y1 బై హెచ్ మైనస్ x1 ఇంటూ స్లోప్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఇక్కడ రాసాము మైనస్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు -1. లెట్ us do simple calculation, simple maths. Students, k minus y1 by h minus x1 is equal to -1 into minus b by a. ఎందుకంటే స్లోప్స్ ప్రోడక్ట్ చేస్తే -1 కాబట్టి మైనస్ ఏ బై బిని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాము. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ -1 బై మైనస్ ఏ బై బి అవుతుంది. ఇన్వర్స్ అవుతుంది అనమాట, మైనస్ బి బై ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు k minus y1 by h minus x1 is equal to minus into minus plus 1 into b by a. Let us do cross multiplication. A into k minus y1 b into h minus x1. k minus y1 into a is equal to b into h minus x1. b ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాము, a ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాము. k minus y1 by b is equal to h minus x1 by a. ఇక్కడ వరకు మనం చేసుకోవాలి. ఇక్కడ ఒక రెండు రేషియోస్ని మనము ఈక్వల్ టు వన్ కాన్స్టెంట్ టర్మ్ అనుకోవాలి. లెట్ హెచ్ మైనస్ x1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ y1 బై బి ఈజ్ ఈక్వల్ టు టీ. దెన్ let us equate h minus x1 by a is equal to t, k minus y1 by b is equal to t.
క్రాస్ మల్టిప్లై చేద్దాము. h మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ టీ. సిమిలర్లీ k మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ టీ. మైనస్ x1ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం. h ఈజ్ ఈక్వల్ టు at ప్లస్ x1, k ఈజ్ ఈక్వల్ టు bt ప్లస్ y1. దిస్ ఈజ్ వెరీ సింపుల్ థీరం, ఈజీగా మనకి అర్థమైపోతుంది. చూడండి, ఈ QH, K అనేది AX ప్లస్ BY ప్లస్ C అనే లైన్ మీద ఉంది కాబట్టి ఈ పాయింట్ని మనం ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేస్తుంది. అందుకని మనము ఇలా రాసుకుందాము. QH, K లైస్ ఆన్ AX ప్లస్ BY ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. X ప్లేస్లో H పెట్టండి, Y ప్లేస్లో K పెట్టండి. అంటే ఎట్లా వస్తుంది ఇది? ఈ లైను AH ప్లస్ BK ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ రాసాం కదా. చూడండి, హెచ్ ప్లేస్లో ఏం పెట్టాలి? AT ప్లస్ x1 పెట్టాలి. K ప్లేస్లో ఏం పెట్టాలి? BT ప్లస్ y1. వీ నీడ్ టు సబ్స్టిట్యూట్ దీస్ టూ వాల్యూస్ ఇన్ దిస్. A ఇంటూ హెచ్ ప్లేస్లో AT ప్లస్ x1 ప్లస్ B ఇంటూ BT ప్లస్ y1. ఎందుకనంటే K వాల్యూ BT ప్లస్ y1 కాబట్టి, ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ us సింప్లిఫై ఇట్. A ఇంటూ A స్క్వేర్ T ప్లస్ AX1 బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. A స్క్వేర్ T ప్లస్ AX1 ప్లస్ B ఇంటూ B స్క్వేర్ T ప్లస్ BY1 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. స్క్వేర్ టర్మ్స్ పక్క పక్కన రాద్దాము. A స్క్వేర్ T B స్క్వేర్ T పక్క పక్కన రాసాము. AX1 BY1 కాన్స్టెంట్ టర్మ్ C అనేది లాస్ట్లో రాసుకుందాం. A స్క్వేర్ T ప్లస్ B స్క్వేర్ Tలో T కామన్ తీద్దాము. T ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ AX1 BY1 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ us see. ఇదే ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నాను. T ఇంటూ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AX1 ప్లస్ BY1 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. T A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్, T ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచి ఈ మిగిలిన టర్మ్స్ అన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాము. మైనస్ AX1 ఇటు వచ్చేటప్పటికి ప్లస్ AX1 ఇటు వచ్చే ప్లస్ AX1 రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేటప్పటికి మైనస్ AX1 అవుతుంది. ప్లస్ BY1 రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేటప్పటికి మైనస్ అవుతుంది. ప్లస్ C కాస్త మైనస్ C అవుతుంది. వీటన్నిటిలో మైనస్ కామన్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీశాను. T ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ AX1 BY1 ప్లస్ C. T ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అట్లానే రాసాము టర్మ్. T ఇంటూ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే డివైడ్ చేస్తుంది. లెట్ us see from equation 2 we know that h minus x1 by a is equal to k minus y1 by b is equal to t. కానీ మనకి t వాల్యూ ఏమొచ్చింది? మైనస్ ఆఫ్ ax1 by1 plus c by a square plus b square. Let us substitute this t value in this equation. h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. వాళ్ళు మనల్ని ప్రూవ్ చేయమంది ఇదే. therefore we proved it. ఏం ప్రూవ్ చేసాము? if QH, K is foot of perpendicular from P x1 y1 on the line ax plus by plus c, then prove that h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 by1 plus c by a square plus b square. This is one of the important question in straight lines. Max లో 1B లో మనకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. దీన్ని బేస్ చేసుకొని మనకి ప్రాబ్లం కూడా అడుగుతారు. ఒక పాయింట్ ఇస్తారు, ఒక లైన్ ఈక్వేషన్ ఇస్తారు, దెన్ వీ నీడ్ టు ప్రూవ్ ఇట్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోమంటారు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఐ ఆమ్ యువర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి ఎగ్జామ్లో స్ట్రైట్ లైన్స్ మ్యాథ్స్ 1B చూస్తున్నాము. దానిలో ప్రీవియస్ థీరం చూడకపోతే ఒకసారి చూడండి. ఆ థీరంని బేస్ చేసుకొని మనకు ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో అయితే వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి థీరము ప్లస్ ఈ ప్రాబ్లం కూడా ఇస్తారు, రెండు కలిపిస్తారు. వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి, వెరీ సింపుల్. ఫైండ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ -1, 3 ఆన్ ద లైన్ 5x minus y minus 18 is equal to 0. ఒక పాయింట్ ఇచ్చారు, ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. వీ నీడ్ టు ఫైండ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. మనం ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్
తెలుసుకోవాలి అని అంటే మనం ప్రీవియస్ థియరం ఒకసారి చూడనోళ్ళు ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు కాబట్టి లైన్ని 5x minus y minus 18 is equal to 0. Let us take the line like this. P minus 1 comma 3 is the point which is given. We need to find Q h comma k. And దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఏం రాసుకోవాలి ఫస్ట్ let Q h comma k be the foot of the perpendicular. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ మనం కనుక్కోవాలి కాబట్టి మనం క్యూ హెచ్ కామా కే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అని అనుకుందాము. గివెన్ పాయింట్ లెట్ -1, 3 ఈస్ x1 y1. మనకి అర్థం కావడానికి ఇలా రాస్తున్నాను. ఇచ్చిన పాయింట్ని x1 y1 అనుకోండి. గివెన్ లైన్ 5x minus y minus 18 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ లైన్ని ax ప్లస్ by ప్లస్ cతో కంపేర్ చేసుకొని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. హెచ్ కామా కే కనుక్కోవాలి మనం. లెటస్ రైట్ x1 ఈజ్ ఈక్వల్ టు -1, y1 ఈజ్ ఈక్వల్ టు 3. ఈ రెండు లైన్స్ని కంపేర్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 5, b ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు -18. లెటస్ సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్ ఇంటూ దిస్. హెచ్ కామా x1 బై a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. h మనకు తెలియదు కాబట్టి కనుక్కోవాలి. x1 మైనస్ ఇక్కడ x1 వచ్చేసి -1 minus of -1 by a is 5 is equal to k minus y1 is 3 by b is -1 is equal to minus of ఈ లైన్లో x1 y1 సబ్స్టిట్యూట్ చేయండి. 5 x1 is -1 minus y is 3 minus 18. ఈ పాయింట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. 5x minus y plus 18 అనే లైన్లో -1, 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ చేశాను చూడండి. ఎక్స్ ప్లేస్లో 5 ఇంటూ -1 మైనస్ y అంటే 3 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. బై ఏ స్క్వేర్ అని అంటే ఇక్కడ 5 స్క్వేర్ 25 ప్లస్ బి స్క్వేర్ -1 స్క్వేర్ 1. హెచ్ మైనస్ ఆఫ్ -1 అంటే +1 బై 5 ఈజ్ ఈక్వల్ టు k minus 3 by -1 is equal to minus of 5 into -1 -5 -3 -18 by 25 plus 1 26. h plus 1 by 5 is equal to k minus 3 by -1 minus -18 -3 -5 యాడ్ చేద్దాము. 5 plus 3 8, 8 plus 8 16, 1 plus 1 2 minus 26 minus of -26 అంటే +26 by 26. 26 1s are 26 క్యాన్సిల్ చేద్దాము. h plus 1 by 5 is equal to 1. Similarly k minus 3 by -1 is equal to 1. క్రాస్ మల్టిప్లై చేద్దాం. h plus 1 is equal to 5, k minus 3 is equal to -1, h is equal to 5 minus 1, h is equal to 4, k is equal to -1, -3 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే +3 అవుతుంది. k is equal to 3 minus 1 2. therefore h comma k మనకి పాయింట్ వచ్చింది 4, 2. therefore this is our answer. This is the simple question which we may get in exam. థియరంతో పాటు ఈ క్వశ్చన్ని కూడా మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మళ్ళీ రిపీటెడ్గా చూడండి. ఫండమెంటల్స్ కూడా చేసాము ప్రీవియస్ వీడియోస్లో, అవి చూసి ఇవి చూడండి. విష్ బాయ్స్ అండ్ గర్ల్స్, సో దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఫర్
మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ Q h comma k is foot of perpendicular from P x1 y1 on the line ax plus by plus c, then prove that h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. I hope you understood the procedure. వీడియోస్ చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ రిపీటెడ్గా చూస్తూ ఉంటే మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. కింద కామెంట్ చేయండి మీకు అర్థమవుతుందా లేదా అన్నది. మీకు కావాల్సిన టాపిక్స్ మీకు అందించడానికి నేను ట్రై చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.